తిరుమలకు వెళ్లేందుకు జగన్కు ఏ అర్హత ఉందని టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. వెంకన్న దర్శనానికి వెళ్తే ఎవరైనా నిలువు దోపిడీ ఇస్తారని, కానీ జగన్ ఏకంగా స్వామినే నిలువు దోపిడీ చేశారని ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేశారంటూ వీరశైవ లింగాయత్ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుడా క్షమించు అంటూ కర్నూలు జిల్లా కల్లూరులో ఈశ్వర వీరభద్రస్వామి దేవాలయం ఎదుట పూజలు చేశారు. శాకాహారులైన తమకు మాంసాహారం తినిపించారంటూ శూలాలు గుచ్చుకొని పాప పరిహారం చేసుకున్నారు. దుర్మార్గులు కడప పేరు కూడా మార్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టుకున్నారు. కడప అన్నటువంటి దాన్ని తీసి ముందు ఆ జిల్లాకు కడప జిల్లా అని దాన్ని రివైవ్ చేయాల్సినటువంటి వైఎస్ఆర్ అన్నటువంటిది తీసి పారేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సింది అదే. రేపు మళ్ళీ నంగనాసి మాదిరిగా నేనేం చేయలేదు అన్నట్టుగా ఇంకొకసారి మోసం చేసేదానికి భక్తులను అందరినీ పక్కతో పట్టించేదానికి మరొక్కసారి ఈ రెడ్డి తిరుపతికి దర్శనానికి పోతా అంటాడు. నీకు ఏ అర్హత ఉంది దర్శనానికి పోవడానికి? సుంకులమ్మ కొరడాలతో బట్టలిప్పి ఆన్నే తిరుపతికి దొంగ దర్శనం, అది దర్శనం కాదు, దొంగ దర్శనం. అది పబ్లిక్ను మోసం చేసే దర్శనం. అది వెంకటేశ్వర స్వామిని మామూలుగా మేము పోతే ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే నిలువు దోపిడీ ఇచ్చేస్తాం, ఏముంటే అది ఇచ్చేస్తాం. అటువంటిది ఈయన స్వామిని దోపిడీ చేశాడు. ఈయన గత ప్రభుత్వం తిరుపతి ప్రసాదం పేరుతో శాకాహారులమైన మమ్మల్ని కొవ్వుతో చేసినటువంటి తిరుమల ప్రసాదం తినిపించడం జరిగింది. దానికి ప్రాయచిత్తంగా ఈరోజు మేము మా కుల ఆచారమైనటువంటి వీరశైవ కులాచారమైనటువంటి ఖడ్గపద్యాలతో వీరభద్రస్వామి ఎదుట శూలాలు గుచ్చుకొని మా పాప ప్రక్షాళన చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఈరోజు శిక్షగా మేము శూలాలతో గుచ్చుకొని ఆ వీరభద్రుడిని క్షమించమని వేడుకున్నాము.